చూద్దాం మనం ప్రకాష్ నగర్ భూలక్ష్మి టెంపుల్ నుంచి ఇది 2వ పాదయాత్ర సార్. నాది 4వ పాదయాత్ర. మా గురుస్వామికి 9వ పాదయాత్ర. మేము లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. అంతా మాకు ఇట్లా కిరణమ్మ వీళ్ళందరూ సందేశాలు వీళ్ళందరూ మాకు సహాయం ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉండి మమ్మల్ని నడిపిస్తారు. మేము ఎంతో ఏంటంటారు అయ్యప్ప మీద ఏదో భక్తి భావంతో ప్రజలందరూ మంచిగా ఉండాలని చాలా సపోర్ట్ ఉంది అందరందరూ. వాళ్ళందరూ సపోర్ట్ బాగా జరుగుతుందని చెప్పి నేను సామాన్ ఒకటోసారి వేసుకుందాం అనుకున్నది. 22వ యాత్ర పాదయాత్ర 4వది. 22 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నేను శబరి చాలా ఉంది. నాకు నేను ఏమి లేనోని ఒక స్టేజ్కి వచ్చిన నాకు అనుకున్నది కూడా అనుకున్నట్టు అయింది. మా పాదయాత్ర ఫస్ట్కి వెళ్ళినాం సార్ అందరం. మధ్యాహ్నం వీక్ష హాల్ట్ అయిపోయింది స్వామి. ఇప్పుడు నైట్ హాల్ట్కి అయితే వెళ్తున్నాం. నైట్ హాల్ట్ కాడికి పోగానే సార్ అన్న స్వామి ఫస్ట్ టైమా. ఇప్పుడు ఇది మనకి పాదయాత్ర వచ్చిన అనుభవాలు జరా చెప్పన్న స్వామి జరా. మొదటి రోజు కాబట్టి ఇవాళ వరకు అయితే అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్గా నడిచినాం అన్న స్వామి. మన గురుస్వామిలు మంచిగా చూసుకుంటారా స్వామి? మంచిగా చూసుకుంటాం. ఇలా దీక్ష మన నైట్ హాల్ట్ ఎట్లుందన్న స్వామి? అంతా సూపర్ ఉందా? ఎంత నడిచిరన్న స్వామి పొద్దున్న నుంచి ఇప్పటికి? 30. సరేనా. నైట్ హాల్ట్ మంచిగా ఉందా లేదా అన్న స్వామి? అన్న స్వామి ఇప్పుడు మీరు పాదయాత్రకు వస్తారు కదా, చిన్న అనుభవాలు చెప్పన్న స్వామి. వచ్చిన వరకు అయితే గురుస్వాములు చాలా ప్రేమగా తీసుకుంటారు. మా పెద్ద గురుస్వామి అయితే మా డాడీ గురుస్వామి అయితే దగ్గరుండి మరి ప్రతి ఒక్కరిని తిన్నరా అని ప్రతి ఒక్క స్వామిని భోజనం చేసారా, అల్పాహారం చేశారా అని అడిగాకనే లాస్ట్లో తిన్నారు అందరినీ. మాతోటి తిన్నారు. ఇంకా నన్ను ఇంకా ఎక్కువ తీసుకుని మా గురుస్వామి చాలా మంచిగా తీసుకుంటున్నారు అందరినీ. దగ్గరుండి మరీ అందరినీ ప్రతి ఒక్కరిని అడిగి భోజనం తిన్నారో లేదా అడిగి అదొక శ్రద్ధ బాగుంది మా గురుస్వామి. కడుపు నింపేదటమే మెయిన్ ఇంపార్టెంట్. మనమంతా నడిచి అర్చన చేసుకొని నడిచి వచ్చి అలసిపోయి పడుకుంటాం. పడుకున్న లేపుతుంది మా గురుస్వామి. తిన్నరా లేదా మెయిన్ ఇంపార్టెంట్ అదే మనకు కావాల్సింది. మరి ఇవాళైతే చాలా బాగా అనిపించింది మా గురుస్వామి గురించి. కాళ్ళ నొప్పులు ఎత్తున్నాయి అన్న స్వామి? కాళ్ళ నొప్పులు మా గురుస్వామి సేవ చేస్తున్నాం ఫుల్ హ్యాపీగా. సాంశరణ మన గురుస్వాములు అయితే మంచిగా చూసుకుంటారు అన్న సార్. బాగా సాంశరణం అన్న సార్.